అందుకని ఇది కూడా ఉచ్చులో పడిపోయి చచ్చింది. అందుకని సక్రమైన జీవితం ప్రభు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు సూటిగా పరలోకం వెళ్ళే మార్గం నీకు ప్రభు చూపించాడు. ఈ మార్గం చూపించిన తర్వాత నీకు ఇంకా పేదతో స్నేహం ఎందుకు? అంటే లోకంతో, లోక సాంగత్యంతో, ఆ వంకర మార్గాలతో నీకు స్నేహం ఎందుకు? ఆ వంకర ఆలోచనలతో నీకు స్నేహం ఎందుకు? ఆ ఆలోచనలతో ఆలోచించి దేవునికి నువ్వు దూరం అవ్వడం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. కనుక నీ హృదయ ఆలోచనలో అరే అది పీత, నేను చెప్పాలా? ఎవరండి నువ్వు? అది పీత, నేను చేప. నా రూట్ నాదే, దాని రూటు దానిదే. ఇప్పుడు పంది దగ్గరికి వెళ్ళి నువ్వు తినలేవు కదా. మన మనుషులు మనం తినే ఆహారమే మనం తింటాం. పంది తినేది అరే నేను దాన్ని తింటానంటే ఏంటిదండి? అవునా కదండి? ఆ మైండ్ రాకూడదు మనకి. హల్లెలూయా. నేను విశ్వాసిని, ఆ సత్యమైన మార్గాన్ని వెళ్ళిపోతా. నా ఆలోచన అంతే. నా హృదయ ఆలోచనలో ఏమాత్రం పొరపాటున రాంగ్ రూట్కి వెళ్ళకూడదు. ఆ మార్గంలోనే వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అదే సరైన మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం, ప్రభుతో నివసించే మార్గం, ప్రభువును చూసే మార్గం, యుగ యుగాలు ఆయనతో రాజ్యం వెళ్ళే మార్గం. హల్లెలూయా. ఆ మార్గం కూడా పొరపాటుని ఆలోచన డైవర్ట్ చేయకూడదు. ఒకవేళ డైవర్ట్ అయిపోయి ఉంటే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకొని నీ ఆలోచన విషయంలో తప్పిపోకుండా ప్రభుతో ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావాలని ప్రభు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా దేంట్లో తప్పిపోతున్నామట? మాటలో. రెండవదిగా హృదయ ఆలోచనలలో. మూడవదిగా చదవండి. మూడవదిగా తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చదువు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. మూడవదిగా ఏ విషయంలో తప్పిపోతున్నాం అంటో తెలుసునా? విశ్వాసము నుండి తొలగిపోతున్నా. తొలగిపోవడం అంటే తప్పిపోతున్నా. దేంట్లో? విశ్వాసములో నుండి తప్పిపోతున్నా. ప్రారంభంలో దేవుని నమ్ముకున్నప్పుడు ప్రతి వారం గుడికి వెళ్ళాలా? దేవుడు ఏదైనా చేస్తాడు. శ్వాస కొట్టానికి వెళ్ళాలా? పరిచర్య చెయ్యాలా? దేవుని పనిలో నేను పాలు పంపులు పొందాలా? ఎంతో విశ్వాసం, ఎంతో ప్రార్థన. ఈరోజు ప్రార్థన ఉపవాసం ఉండాలా? ఈరోజు స్త్రీల కూటం, నేను స్త్రీల కూటంలో ఉండాలా? హల్లెలూయా. ఈరోజు కుటుంబ ఉపవాస ప్రార్థన నేను వెళ్ళాలా? ఎప్పుడు? ప్రారంభంలో. దేవునికి స్తోత్రం. అంత విశ్వాసం ఉంది. ఇప్పుడట ధనాపేక్ష వలన. ఎందుకనగా ధనాపేక్ష, చదవండి ఏమని రాశాడు అక్కడ? ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలమట. ధనాపేక్ష అంటే డబ్బాశ. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే ఏమాశ? డబ్బాశ. ఈ డబ్బాశ సమస్తమైన కీడులకు మూలమట. ఒక కీడు కాదు, ఎన్ని కీడులకి? అందరినీ కలిపేస్తుంది ఇది. సమస్తమైన కీడులకు మూలం ఈ ధనాపేక్ష. కొందరు ఆ డబ్బుని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోతున్నారు. డబ్బుని ఆశించి, ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తప్పిపోతున్నారు. డబ్బుని బట్టి. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సరే, తప్పిపోయిన వాళ్ళకి డబ్బు ఉంది కదా, ఏమైనా ప్రయోజనం ఉందా అని అనుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి నానా బాధలతో, నానా తిట్లతో, నానా కొట్లాటలతో, నానా ఇబ్బందులతో, నానా రోగాలతో, నానా ఏమండి నెమ్మది లేని రాత్రులతో, నిద్ర లేని రాత్రులతో. దేని బట్టి చెప్పండి?
ఇప్పుడు నీ ఇంట్లో 50,000 ఉన్నాయి అనుకుని వీడ అనుకుంటావా? చెప్పాలా? అనుకున్నా నీ మనసు అంతా ఎక్కడా? పొద్దున స్తోత్ర ప్రేరణ అయిపోయిన అంబటే. ఈ ఊర్లో లేని వాళ్ళు అయితే కొంతమందికి అనుకోండి, ఈ ఊర్లో లేని వాళ్ళకి ఫోన్ చేసి బీమా చూసినా రైతులా హల్లెలూయా దేవునికి స్తోత్రం. డబ్బు ఉండకూడదని నేను అనట్లేదు, దాని మీద ఆశ పెట్టుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు ఉండాలి, కానీ అదే జీవితమై ఉండకూడదు. హల్లెలూయా. అందుకనే అపేక్ష ఉండకూడదు. ధన అపేక్ష సమస్తమైన కీడుకు మూలమాట. ఈ మధ్య చాలా మంది దాని వల్ల భయంకరమైన గొడవలు, పోట్లాడు. ఆ దినాల్లో భక్తులు కూడా కొందరు దానిని ఆశించి నానా విధములైన బాధలతో తమను తామే పొడుచుకున్నారటండి, డబ్బును బట్టి. కనుక నా ప్రియమైన వారు దాన్ని బట్టి విశ్వాసం నుంచి దేవుని మార్గాన్ని పూర్తిగా డైవర్ట్ అయిపోతున్నాయి. దేవుని పద్ధతిని పూర్తిగా డైవర్ట్ చేసేస్తున్నారు. దేవుని విషయాలు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. ఇప్పుడు 300 ఇస్తున్నాడు కూలి అనగానే ఆదివారం పూట అయ్యో పరిశుద్ధ ఆరాధన. నువ్వు ప్రారంభం దేవుడు నమ్ముకున్నప్పుడు ఎంత ఏమైనా కూడా నేను నన్ను రక్షించిన దేవుడు, నా దయ్యం నుంచి విడిపించిన దేవుడు, నన్ను పాపంలో నుంచి రక్షించిన దేవుడు, నేను వెళ్తా. ఇప్పుడు అంతా అయిపోయింది, నీట్ గా ఉన్నాను కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? 300 ఇస్తున్నాడు అంట అక్కడ. ఇక్కడ 150, అక్కడ ఎంత? దేన్ని బట్టి? ఆశ అపేక్ష ఉండకూడదు. అది సమస్తమైన కీడుకు మూలమాట. దేవుని కంటే కూడా నీకు ఆ 300 ఎక్కువ అండి. హల్లెలూయా. నేను ఆలోచన చేయాలి. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా, ఆ 300 తీసుకొని ఆ సోమవారం అడ్డమాడతాం. వాస్తవం అండి. ఆదివారం ఆరాధన రాళ్ళు లేదు, సుఖంగా ఉంటున్నారు అనుకునేరు కాక మీరు. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళని చూడకపోయినా నాకు తెలుసు. హల్లెలూయా. ఒక్క రోజైనా వాళ్ళు ఆ వారం అంతా నెమ్మదిగా పడుకుంటారంటే పడుకోరు. అది ఖచ్చితం, నాకు తెలుసు ఆ సంగతి. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన వాళ్ళారా, అది మీకు చెప్తే ఎన్నో మార్లు చెప్తా. ఆ 300 తీసుకొని హాస్పిటల్కి అటు సూది వేస్తాం. ఆ సూది 200. మనం పల్లెటూళ్ళలో అయితే పాపం 100 రూపాయలు అయిపోతుంది. 100 కూడా ఇవ్వరు కొంతమంది. హల్లెలూయా. అది తగ్గదు, వాళ్ళు పల్లెటూరులో వేసేది తగ్గదు. అది ఎందుకు? అది వచ్చింది పల్లెటూరులో తగ్గడానికి రాలే. అది మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? అక్కడ తీసుకెళ్ళి 100 రూపాయలు ఫీజు కట్టాలి, 100 రూపాయలు బెడ్కి కట్టాలి, ఇంకో 200 అక్కడ కట్టాలి. నువ్వు సంపాదించిందంతా ఆ రోజు 300 సంపాదించి నువ్వు పెట్టిందంత 600. ఇంటికి రాగానే 600 అయిపోయింది. ఎందుకు అయిపోయింది? రోగం వచ్చిందండి, అంతే. అది ఎందుకు అయిపోయింది నీకు అర్థం కాదు. అది మందిరానికి వెళ్ళలేదు అన్నది. ఒకవేళ అన్నావు అనుకో, ఇది పాపం ఈ తప్పు ఇట్లా అనకూడదు. నేను ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము, నానా విధములైన బాధల చేత తమను తామే పొడుచుకుంటున్నారు. నీకు ఉదాహరణగా చెప్తాను. బిలాము ఒక ప్రవక్త. బిలాము ఎవరండి? దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రవక్త. ఈ ప్రవక్తకి దేవుడు మాట్లాడిన ప్రతిదీ కూడా నెరవేర్చబడేది. అయితే అతనికి ఒక ఆశ, ధనాపేక్ష వచ్చింది. డబ్బు ఇస్తానంటే ధనాపేక్ష వచ్చి వాళ్ళని ఆశీర్వదించవలసిన వ్యక్తి శపించమంటున్నాడు. శపించడానికి వెళ్తే ఒకటి కూడా శాపం రాలి, అన్ని వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారిపోయిన. తద్వారా బిలాము పరిస్థితి ఏమైపోయింది? ఖడ్గముతో చంపబడినట్లుగా ఉంది. బైబిల్ పొడుచుకుని చచ్చినట్టు ఎవరు? ధనాపేక్ష. ఆకాను వెండి బంగారాన్ని ఆశించాడు. దేన్ని? వెండి డబ్బాశ. కానీ అతన్ని అగ్నితో కాల్చేశారు. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే నిన్ను విశ్వాసములో నుండి తప్పింపజేస్తుంది. విశ్వాసములో నుండి తొలగిపోయి ఏమైనా బాగుపడుతున్నావా అంటే ఏమైపోతున్నావు అంటే నీ పరిస్థితి నీకు నువ్వే పొడుచుకునే పరిస్థితి. అంటే నెమ్మది లేని పరిస్థితి, గొడవలు, పోట్లాటలు, ఏమండి భయంకరమైన వ్యవస్థ. అటువంటి పరిస్థితి వలన నువ్వు దేవునికి